ఇప్పుడు మనం మూడవ తరగతికి సంబంధించి జాగ్రఫీలో భాగంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇది మన టెట్ డిఎస్సి కానీ ఇతరత్ర పోటీ పరీక్షలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. ఇప్పుడు చూడండి, మన భూమి అనే ఈ లెసన్లో భాగంగా భూమి ఆకారం అనే అంశం గురించి తెలుసుకున్నట్లయితే, భూమికి నమూనా గ్లోబు. ఇది గోళాకారంగా ఉంటుంది. గుండ్రని చదునుగా నున్నని రూపాయి నాణెం, పళ్ళెం, రింగు, చేతిగాజు ఇలాంటి బంతి వలె గుండ్రంగా నున్నది బంతి, గోళి, నిమ్మకాయ, కుండ ఇలాంటివన్నీ కూడా మన భూమికి నమూనాలో భాగంగా పేర్కొనవచ్చు. అంటే భూమి ఏ రకంగా ఉంటుందండి అంటే, భూమి ఆకారం ఏ విధంగా ఉంటుంది అని అంటే, భూమి ఆకారం గోళాకారంగా ఉంటుంది అని చెప్పాలి. మన ఎగ్జామ్లో అడగచ్చు. టెట్ డిఎస్సిలో మ్యాక్సిమంగా అడుగుతారు, భూమి యొక్క ఆకారం ఏంటిదని అడుగుతారు. గుండ్రంగా, ఏ గుండ్రంగా, బి గోళాకారంగా, సి వృత్తాకారంగా, ఇలాంటి రకరకాలుగా ఆప్షన్స్ కూడా ఇస్తారు. సో మనం ఆ ఆప్షన్లో గోళాకారంగా అనే అంశాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నెక్స్ట్ పాయింట్ చూసినట్లయితే అక్షాంశాలు, రేఖాంశాలు. అక్షాంశాలు రేఖాంశాలకు సంబంధించినది. గ్లోబుపై అడ్డంగా, నిలువుగా కొన్ని గీతలు కనిపిస్తాయి కదా, ఈ గీతలను మనము అక్షాంశాలు మరియు రేఖాంశాలు అని అంటారు. అక్షాంశాలు అంటే ఏ విధంగా ఉంటాయని అంటే, గ్లోబుపై అడ్డంగా ఉన్న రేఖలను, గ్లోబు పైన ఉంటుంది కదా, గ్లోబు పైన అడ్డంగా ఉన్న రేఖలను అక్షాంశాలు అని అంటారు. అక్షాంశాలు చూడండి, నేను చూపిస్తున్నా ఇక్కడ యూట్యూబ్లో. గ్లోబుపై అడ్డంగా ఉన్న రేఖలను అక్షాంశాలు అని అంటారు. అదే భూమధ్య రేఖ గ్లోబుకు మధ్యగా అడ్డంగా ఉన్న రేఖను భూమధ్య రేఖ అని అంటారు. అంటే భూమధ్య రేఖ అంటే ఏంటిదంటే, గ్లోబుకి మధ్యగా అడ్డంగా ఉన్న రేఖను భూమధ్య రేఖ అని అంటారు. దీనిని 0 డిగ్రీల అక్షాంశం అని అంటారు. ఇది పొడవైన అక్షాంశం. అక్షాంశాలలో భూమధ్య రేఖ అనేది అతి పొడవైన అక్షాంశం అన్నమాట. దీనినే పొడవైన అక్షాంశం అని అంటాము. కానీ రేఖాంశాలలో ఆ విధంగా ఉండదు. రేఖాంశాలలో అన్ని రేఖాంశాలు సమానంగానే ఉంటాయి. కానీ అక్షాంశాలు మాత్రం ఒక చిన్నవి పెద్దవి ఉంటాయి. అందులో పెద్ద రేఖాంశం ఏది అని అంటే, మనకు భూమధ్య రేఖ అనేది పెద్ద రేఖాంశంగా పేర్కొనవచ్చు. అదేవిధంగా భూమధ్య రేఖ అనేది పెద్ద అక్షాంశంగా పేర్కొనవచ్చు. ఆ విధంగా రేఖాంశాల గురించి చూసినట్లయితే, గ్లోబు ఉత్తర కోణ, దక్షిణ కోణ అదిమినట్లు ఉంటాయి. వీటిని ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం అని అంటారు. ఇప్పుడు గ్లోబు ఈ విధంగా ఉందనుకోండి. గ్లోబు ఇక్కడ నుంచి మనం ఇటు నేను గీస్తున్నాను చూడండి, అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా వచ్చిన వాటిని రేఖాంశాలు అని అంటారు. ఈ విధంగా వచ్చిన వాటిని రేఖాంశాలు అని అంటారు. ఈ రేఖాంశాలు అన్నీ సమానంగా ఉంటాయి. మధ్యలో గీసిన వాటిని అక్షాంశాలు అని అంటారు. ఇందులో పెద్ద అక్షాంశం ఏది అంటే, ఇక్కడ నుంచి ఇదిగో ఈ పాయింట్ నుంచి ఇక్కడ మధ్యలో గీస్తాం కదా, ఈ మధ్యలో గీసిన దాన్నే అక్షాంశం, భూమధ్య రేఖ అని అంటారు. ఇదే పొడవైన అక్షాంశం అన్నమాట. సో ఇక్కడ ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం అని అన్నాం కదా, ఇది ఉత్తర ధ్రువం నార్త్ అని అంటారు, ఇది దక్షిణ ధ్రువం సౌత్. అంటే ఈ ధృవాలను కూడా కలుపుతూ గీస్తూ ఉంటారు కాబట్టి వీటిని రేఖాంశాలు అని అంటాము. ఉత్తర దక్షిణ ధృవాలను కలుపుతూ నిలువుగా గీయబడిన ఊహారేఖలను రేఖాంశాలు అంటారు. 0 డిగ్రీల రేఖాంశంను గ్రీనిచ్ రేఖాంశం అని అంటారు. ఇది ఇంగ్లాండ్ దేశంలో లండన్ నగరమునకు సమీపంలో గల థేమ్స్ నది మీదుగా పోవుచున్నది. అక్షాంశ రేఖాంశాలు అనేవి జస్ట్ ఊహారేఖలు అంటే, మనకు అనుకూలంగా మనము ఏ విధంగా అంశాన్ని గమనించాలి అంటే, మనం ఏ విధంగా ఒక ప్లేస్ని గుర్తించాలి, లొకేషన్ ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అనే ఉద్దేశంతో ఈ అక్షాంశాలు, రేఖాంశాలు అనే ఊహారేఖలను మన అనుకూలత కోసం తయారు చేసుకోవడం జరిగింది. సో కాబట్టి వీటిని ఏమంటారంటే ఊహారేఖలు అని అంటారు. ఊహారేఖలు నిజానికి మన గ్లోబు మీద అలాంటి రేఖలు అనేవి ఉండవు. కాకపోతే మనం ఊహించి గీసుకున్నాం కాబట్టి వీటిని ఊహారేఖలు అని అంటారు. ఆ తర్వాత నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే దిక్కులు, మూలాలు. ఉదయించే సూర్యుడికి ఎదురుగా బాలుడు నిల్చున్నప్పుడు అతని ముందున్న దిక్కును తూర్పు అని, వెనుకున్న దిక్కును పడమర అని, కుడి చేతి వైపు ఉన్న దక్షిణం అని, ఎడమ వైపు ఉన్నది ఉత్తర దిక్కు అని, పడమర దక్షిణం మధ్య ఉన్న మూలను నైరుతి అని,
తూర్పు దక్షిణం మధ్య ఉన్న మధ్య ఉన్న మూలను ఆగ్నేయమని, అదేవిధంగా దక్షిణానికి పశ్చిమానికి మధ్య ఉన్న మూలను ఏమన్నా అంటే నైరుతి అని. ఆ తర్వాత పశ్చిమం నుండి మళ్ళా తూర్పుకి మధ్యలో ఉన్న ఆ మూలను ఏమని అంటారంటే వాయువ్యం అని అంటారు. వాయువ్య మూల. ఈ విధంగా మనము ఏం జరుగుతుందని అంటే మూలాలు దిక్కులకు సంబంధించి మనకు ఒక కోడ్ కూడా ఉంటుందండి. ఊ ఈ తు అదనై పవ, ఊ ఈ తు అదనై పవ. ఈ విధంగా ఊ ఈ తు అదనై పవ అనే అంశాన్ని మనం గమనించినట్లయితే దీనిలో భాగంగా ఊ అంటే ఉత్తరం, ఈ అంటే ఈశాన్యం, తు అంటే తూర్పు, ఆ అంటే ఆగ్నేయం, ద అంటే దక్షిణం, నై అంటే నైరుతి, ప అంటే పశ్చిమం, వా అంటే వాయువ్యం. సో ఊ ఈతు అదనైపవ అనే అంశాన్ని గమనించినట్లయితే మనకు ఈజీగా ఈ దిక్కులు మూలాలు అనేవి మనకు గుర్తుండడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లుగా నేను భావిస్తున్నాను. ఈ విధంగా మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే మీ ఇష్టం. ఈ కంటెంట్ అయితే మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.